భారతదేశంలో బంగారానికి ఉన్నంత క్రేజ్ మరి దేనికైనా ఉందా లేదనే చెప్పాలి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే బంగారం అంటే మహిళలకు విపరీతమైన మోజు. ఎంత బంగారం కొన్నా ఎంత ఉన్నా ఇంకా కొనుగోలు చేయాలని ఆశిస్తారు. కానీ బంగారం వైపు చూడాలంటే దడ పుడుతుంది. కొన్నాళ్లుగా పసడి ధర రాకెట్లు మించిన వేగంతో దూసుకెళ్తుంది. బంగారం కొనుగోలు ఆలోచన చేయాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా 10 గ్రాములు స్వచ్ఛమైన బంగారం ధర రాజధాని ఢిల్లీలో ఏకంగా ₹1,00,000 చేరువైంది. ఏకంగా 98,000 రూపాయల మార్కును దాటేసింది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో మాత్రం 10 గ్రాముల గోల్డ్ ధర ₹97,700 పలుకుతుంది. కొందరు బంగారం ధర తగ్గుతుందని 57,000కు చేరుతుందని వస్తున్న అంచనాలు తుస్సుమంటున్నాయి. బంగారం ధరలు పుష్పాడాయిలాగును గుర్తు చేస్తున్నాయి. తగ్గేదేలే అంటున్నాయి. అసలు ఎందుకు బంగారం ధరలు పెరుగుతున్నాయి? బంగారం ధరలు అదుపులోకి వచ్చే అవకాశం లేదా? అంతర్జాతీయంగా నెలకొంటున్న పరిణామాలు, బంగారానికి డిమాండ్ రోజు రోజుకు ఎందుకు పెరుగుతుంది? ప్రధానంగా అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2న సుంకాలతో ప్రపంచ దేశాలపై దాడికి దిగాడు. ఒక్కో దేశంపై ఒక్కో రకంగా సుంకాలను విధించాడు. ఈ దెబ్బకు ప్రపంచ మార్కెట్లు కుప్పకూలాయి. వేల కోట్ల డాలర్లను నష్టపోయాయి. దీంతో ట్రంప్ సుంకాలపై ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోయాయి. దీంతో ఆయా దేశాలపై సుంకాలను ట్రంప్ 90 రోజుల పాటు వాయిదా వేశాడు. చైనా దిగుమతులపై అమెరికా 145% సుంకాలను విధిస్తే ప్రతీకారంగా చైనా 125% టారిఫ్స్ ను విధించింది. ఇక్కడితో ఈ యుద్ధం ఆగడం లేదు. తాజాగా అమెరికాకు ఎగుమతి చేసే అరుదైన ఖనిజాలను నిషేధించింది. ట్రంప్ సుంకాలపై చివరి వరకు తగ్గేదే లేదని తేల్చేసింది. చైనా తీరుపై ట్రంప్ ఆగ్రహానికి గురయ్యాడు. చైనా దిగుమతులపై ఏకంగా 245% సుంకాలను పెంచేశాడు. దీంతో చైనా అమెరికా వాణిజ్య యుద్ధం మరో లెవెల్ కు చేరుకుంది. దీంతో అంతర్జాతీయంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యం పెట్టుబడిదారులు సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్లపై దృష్టి సారించారు. భారీ ఎత్తున పెట్టుబడులను పసిడి వైపు మళ్లిస్తున్నారు. ఈ కారణంగానే బంగారానికి డిమాండ్ భారీగా పెరిగింది. తాజాగా బంగారం ఔన్స్ ధర $3,318 వద్ద గరిష్టాన్ని తాకింది. అయితే ఈ కారణంగానే భారతీయ మార్కెట్లలో బంగారం ధర విపరీతంగా పెరిగింది. దీనికి తోడు డాలర్ ఇండెక్స్ బలహీనపడింది. పైగా అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో పెట్టుబడిదారులు చాలా వరకు తమ ఇన్వెస్ట్మెంట్లను బంగారం వైపు మళ్లిస్తున్నారు. ఈ కారణంగానే బంగారం ధర విపరీతంగా పెరుగుతున్నది. అయితే బంగారం ధర తగ్గే అవకాశం లేదా అంటే చైనా అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం ఆగాల్సిందే. ట్రంప్ చైనా మధ్య టారిఫ్స్ దాడులు ఆగనంత వరకు బంగారం ధరలు తగ్గే అవకాశం లేదు. ఇప్పుడు 98,000 రూపాయల మార్కుకు చేరిన బంగారం ధర ₹1,00,000 దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అమెరికాతో చర్చలకు చైనా మొగ్గు చూపడం లేదు. ఇక ఇప్పటి వరకు ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలు 90 రోజుల పాటు వాయిదా వేశాడు. ఆ సుంకాలను పునరుద్ధరించినా మార్కెట్లు భారీగా నష్టపోతాయి. దీంతో బంగారం ధరలు మరింత పైకి చేరుకుంటాయి. సామాన్యులకు బంగారం ధర అందనంత ఎత్తుకు వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అంతర్జాతీయ పరిణామాలను బట్టి చూస్తే ఇప్పుడిప్పుడే బంగారం ధరలు తగ్గేలా కనిపించడం లేదు. ఇక కొన్నాళ్ల వరకు బంగారం గురించి ఆలోచించకపోవడమే బెటరేమో. మరి మీరేమంటారో దీని గురించి కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం లక్కీ సుధీర్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.